ఎమ్మెల్యే టికెట్ల కోసం అభ్యర్థుల నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత కొత్త మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ బుధవారం ట్యాంక్ బండ వద్ద గల బుద్ధుని విగ్రహం ముందు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. రేవంత్ను సస్పెండ్ చేయాలని పార్టీ అగ్రనాయకత్వాన్ని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కొత్త మనోహర్ రెడ్డి మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గంలో టికెట్ కోసం 10 కోట్ల రూపాయలు 5 ఎకరాల భూమి తీసుకున్నారని వస్తున్న ఆరోపణలపై మాత్రమే మాట్లాడాను తప్ప నేను ఎక్కడా కూడా డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకున్నారని చెప్పలేదని అన్నారు. డబ్బులు తీసుకోకపోతే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ఎందుకు ప్రమాణం చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలపై పూర్తి అభిమానం ఉందని అన్నారు. కేవలం టికెట్ల కేటాయింపులో జరుగుతున్న అవకతవకలపై రేవంత్ రెడ్డిపై మాట్లాడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా తాజా సర్వే నిర్వహించి తగిన న్యాయం చేయాలని మోసం చేస్తున్న రేవంత్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన పార్టీ అగ్రనాయకత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం బుద్ధ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న కొత్త మనోహర్ రెడ్డిని వారి అనుచరులను హుసేన్ సాగర్ లేక్ పోలీసులు అరెస్ట్ చేసి పిఎస్ కు తరలించారు. రేవంత్ రెడ్డి గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. రేవంత్ రెడ్డి గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. రేవంత్ రెడ్డి గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయాలి. రేవంత్ రెడ్డి గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. రేవంత్ రెడ్డి గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. సీటుకు నోటు డబ్బులు ఆశిస్తున్న వారి రేవంత్ రెడ్డి గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. హైదరాబాద్ నడిబొడ్డున హైదరాబాద్ నగరంలోని బుద్ధ విగ్రహం దగ్గర బుద్ధుడు అంటేనే ఒక శాంతికి చిహ్నం. మరి అందరూ శాంతియుతంగా ఇవాళ మేము ఇక్కడ దీక్ష చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క దీక్ష మరి కంటిన్యూషన్గా జరుగుతుంది. మాకు న్యాయం జరిగే వరకు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు అకారణంగా మమ్మల్ని ఏ విధంగా సస్పెండ్ చేశారో వారిని కూడా సస్పెండ్ చేసే వరకు మా యొక్క ఈ పోరాటం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి అలా నిజంగా ఒక కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సిద్ధాంతమైన పార్టీ, 120 ఏళ్ల చరిత్ర గల పార్టీ. మరి ఒక వీడియో ప్లే అయిందని చెప్పేసి నియోజకవర్గం నాయకునిగా మొన్ననే నేను పార్టీలోకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానంతో నా ఇంటి పార్టీ. నేను గతంలో 1995 నుంచి 2013 వరకు నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగాను. ఆమ్ ఆద్మీ సిపాయి రాహుల్ గాంధీ ఆర్గనైజేషన్లో నేను రాష్ట్ర ఇన్ఛార్జిగా పనిచేయడం జరిగింది. మరి అలాంటి నాయకుడిని మరి 13, 14లో ఈ యొక్క తెలంగాణ అభిమానంతో తెలంగాణ రావాలనే ఒక ఆకాంక్షతోటి టీఆర్ఎస్ పార్టీలోకి పోయి అక్కడి నుంచి నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. ఆనాడే నాకు 43,000 ఓట్లు తెలంగాణ ప్రజలు, మా మహేశ్వర నియోజక ప్రజలు వేయడం జరిగింది. మరి అక్కడ కూడా నేను ఓడిపోగానే తీగల కృష్ణారెడ్డి గారిని, ఆ తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారిని పార్టీలోకి తీసుకుంటే మాకు అక్కడ సరైన న్యాయం జరుగుతలేదని చెప్పేసి నేను గతంలో మొన్ననే 3 నెలల కిందనే కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి అన్ని పార్టీలలో నా వెంబడి ఉన్నట్టు అభిమానులు అందరూ కూడా నా పార్టీలకు రోజు జాయినింగ్స్, రోజు 500 మంది, 500 మంది, 300 మంది, 400 మంది రోజు జాయినింగ్స్ చేస్తూ ఉంటే, ఇంటింటికి ప్రచారం చేస్తూ ఉంటే అది రేవంత్ రెడ్డి గారికి నాకు తెలిసి మింగుడు పడలేదంటూ ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను అనుమానిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ అనుమానం నాకు రాకపోతుంటే మొన్న నేను చెప్పాను, మరి నువ్వు ఇట్లా ఒక మహేశ్వర నియోజకవర్గ అభ్యర్థి నుంచి 10 కోట్లు తీసుకున్నారని, ఒక 5 ఎకరాల పొలం రాయించుకున్నారని చెప్పేసి ఈ విధంగా ప్రజలు కూడా కూస్తున్నారు. ఇవి ఎంతవరకు నిజము, ఎంతవరకు ఇవి కరెక్ట్ అని చెప్పేసి నేను ఒక మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది. మరి అవన్నీ ఎలాంటి నేను మాట్లాడింది ఏంటిది, నువ్వు రేవంత్ రెడ్డి గారు మీరు డబ్బులు తీసుకున్నారు నేను చూస్తానని ఎక్కడ చెప్పలే. మరి అలాంటి ఏవి వినకుండా నువ్వు అర్ధాంతరంగా 5 నిమిషాల సమయం ఇచ్చి ఒక డిసిసి అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి గారితో మీరు ఎంబడే నన్ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మరి నేను ఏ విధంగా బాధపడి ఉంటాను ఒకసారి మీరు ఆలోచించండి. ఆ బాధ ఎలా ఉంటుంది? మరి నేను ఆ ఆరోపణ చేసే వెంబడే మళ్ళీ 2వ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర నీ పైన వచ్చినట్టు ఆరోపణలు నిజం కావంటే మీరు భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి రండి, పోయి అక్కడ మీరు ప్రమాణం చేయండి, మీ యొక్క నిజాయితీని నిరూపించుకోండి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ప్రెస్ ద్వారా, అన్ని మీడియా ద్వారా తెలియజేశాను. 24 గంటల సమయం ఇచ్చాను, అయినా కూడా రాలేదు. అంటే మీరు తప్పు చేశారా చేయలేరా మీ ఆత్మ పరిశీలన చేసుకోండి అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు తప్పు చేసినట్టున్నారు అనేదే ఇప్పుడు ఇలా నా డిమాండ్. నేను ఎలాంటి తప్పు మాట్లాడకుండా నన్ను సస్పెండ్ చేశారు. మీరు ఎక్కడైతే భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికి వచ్చి మీరు ప్రమాణం చేయలేరంటే మీరు 100% తప్పు చేసినట్టే కాబట్టి మిమ్మల్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి నేను రాహుల్ గాంధీ గారిని, ఖర్గే గారిని, సోనియా గాంధీ గారిని మేము కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు. ఇలా
మెదక్లో మనం చూసాము, జిల్లా అధ్యక్షుడు రాజీనామా చేశారు. మరి మొన్ననే ఇక్కడ మేడ్చల్లో కూడా చూసాము, జిల్లా అధ్యక్షుడు రాజీనామా చేశారు. అంటే జిల్లా అధ్యక్షులు ఉన్నటువంటి వాళ్ళను కూడా పార్టీని కాపాడుకుంటూ నడిపించే వాళ్ళందరూ కూడా ఇలా ఏ విధంగా అన్యాయం చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు. మరి అలా మీకు ప్రజలందరూ కూడా సమాయత్తమయ్యారు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా సిద్ధమయ్యారు. 119 నియోజకవర్గాల్లో నీకు ఎదురు తిరిగే రోజులు దగ్గరైనాయి. ఇప్పుడు నాకు జరిగిన అన్యాయాన్ని నువ్వు మళ్ళా సరిదిద్దుకొని రాహుల్ గాంధీ గారి దగ్గర నేను వస్తా, సోనియా గాంధీ దగ్గరికి వస్తాను, అలా ముంగట పెట్టండి, వీడియో పెట్టండి, నేనేం మాట్లాడాను ఆ వీడియోలో నేను తప్పుంటే వాళ్ళ ముంగట నా ముక్కు నెలకు రాసి నేను అక్కడే వాళ్ళతో సస్పెండ్ ఆర్డర్ చేసుకొని జీవితం మొత్తంలో నేను ఏ రాజకీయంలో ఉన్నానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ఎలాంటి అన్యాయం చేయకుండా నన్ను అర్ధాంతంగా సస్పెండ్ చేసి నువ్వు ఇలా ఓ రాజభోగాలు ఎగుదామని చూస్తున్నావు. నేను ఈ న్యాయ పోరాటం చేస్తాను. కాంగ్రెస్ పార్టీలో నాకు కాంగ్రెస్ పార్టీ మీద ఎలాంటి ద్వేషం లేదు. కాంగ్రెస్ పార్టీ నా కుటుంబము. నేను 20 రేవంత్ రెడ్డి కన్నా నేను సీనియర్ని. నేను 1995 నుంచి 2013 వరకు ఒక జిల్లా 20 సూత్రాల కమిటీ మెంబర్గా కూడా పనిచేశాను నేను, అందులో డైరెక్టర్గా. సో కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని నేను మళ్ళీ వస్తే ఇలా 3 నెలల లోపల ఎక్కడ ఎదుగుతాడో, ఎక్కడ నా మాట నేను ఊరుకోరికి మాట ఇచ్చే కదా. ఇప్పుడు ఇన్ని విధాలుగా నేను ఒక 42,000 ఓట్లు నేను పోటీ చేసిన అభ్యర్థి, ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి, నాకు అనుభవం నాకు అభ్యర్థిని. నా కింద ఇప్పుడు మా నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మంది 6 మంది ఉన్నారు ఆస్పైరెంట్లు, ఎవరు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయలేరు. మరి నిజమైన సర్వే చేసి నిజమైన అభ్యర్థికి ఇస్తే ఈ ఇష్యూస్ అన్నీ ఉన్నాయి కదండి. మీరు డబ్బులు తీసుకున్నా అని చెప్పేసి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీ మీద ఈ 200% ఆరోపణలు వస్తున్నాయి. ఎదిగే నాయకుడు ఎవరున్నారు? కొత్త మనోహర్ రెడ్డి సీనియర్ ఉన్నాడు, అతనికి ఇస్తే నేను ఇచ్చిన మాట ఇచ్చే వాళ్ళు ముందు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏడా ఇబ్బంది జరుగుతుందో అని చెప్పేసి నువ్వు ఇలాంటి విషయాలు చేస్తే ఎవరు చూస్తూ ఊరుకోరు. మాకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అందరూ కూడా కలుపుకొని ఎవరెవరికైతే అన్యాయం జరుగుతుందో రాష్ట్రం మొత్తము అన్ని నియోజకవర్గాల నుంచి వాళ్ళందరూ కలుపుకొని పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేస్తాము. ఈ పోరాటం ఇప్పట్లో ఆగే ప్రసక్తి లేదు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.